హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో టికెట్ టు ఫినాలే ముక్కు అవినాష్ గెలిచినట్టుగా ఒక సమాచారం తెలుస్తుంది. సో అయితే ముగ్గురు కంటెండర్లు అయ్యారు. మనకు తెలుసు, రోహిణి, ఇంకా నిఖిల్, ఇంకా ముక్కు అవినాష్. సో ఈ ముగ్గురులో మామూలుగా ఏదైనా టాస్క్ కానీ ఏదైనా జరిగితే గెలిచే అవకాశాలు ఎక్కువగా నిఖిల్కే ఉంటాయి, ఏదైనా స్ట్రెంగ్త్ గేమ్లు కానీ ఏదైనా. కానీ మీకు గుర్తుందా, మెగా చీఫ్ టాస్క్లో ఆ చిక్కుముళ్ళు ఇప్పాల్సి వచ్చినప్పుడు అవినాషే ఇప్పాడు, ఫస్ట్ వెళ్ళాడు. తర్వాత రోహిణి ఇప్పింది, సెకండ్ వెళ్ళింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చాడు. సో ఈ టాస్క్ని బట్టి చూస్తే ఎవరైనా గెలవచ్చు అని గెస్ చేయొచ్చు. అంతేగాని మనం నిఖిల్ స్ట్రాంగ్నెస్ చూసి నిఖిలే గెలుస్తాడు, సమస్య లేదు ఇలా అనుకోకూడదు. నిన్న తేజ ఒక మాట అన్నాడు, ఏంటంటే నైట్ డిస్కషన్స్లో వాట్ ఎవర్ విత్గా అండ్ పునర్నవి వెళ్ళిపోయిన తర్వాత, సో నిఖిల్ గెలవంగానే టాప్ 5కి వెళ్ళిపోతాడబ్బా గ్యారంటీ, ఏదో ఒకటి కొట్టేసి. అంటే ఇది మోరల్గా ఏంటంటే మనల్ని కుంగదీస్తుంది. ఇక టాస్క్ ఎలా వస్తుందో తెలీదు. సుడోకులాగా పజిల్ గేమ్ వస్తే అవినాష్ గెలవచ్చు కదా, లేదు ఏదైనా స్క్రూ తిప్పు అని స్క్రూది పెట్టేది ఉంది కదా, ఆల్ కలర్స్ చెప్పలేం, అది రోహిణి గెలవచ్చు, అవినాష్ గెలవచ్చు. బాల్స్ బాస్కెట్లు వేయాలంటే రోహిణిది పడవచ్చు. లక్తో కూడా కొన్ని నడుస్తాయి, కొన్ని స్ట్రెంగ్త్తో నడుస్తాయి, కొన్ని మెంటల్ ఎబిలిటీతో నడుస్తాయి. అది టాస్క్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ టాస్క్ ఈయనే గెలుస్తాడు అని ఉండదు. ఇప్పుడు సెలబ్రిటీలు వచ్చి ఆడిచ్చిన టాస్క్లో పృథ్వీ మరి 2 ఓడిపోయాడుగా. మరి పృథ్వీ మరి ఫిజికల్గా స్ట్రెంగ్తేగా, మరి గెలవాలిగా, గెలిచి కంటెంట్ రావాలిగా, మరి అవ్వలేదే. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటంటే టాస్క్ని బట్టే అక్కడ మనకున్న ప్రజెన్స్ని బట్టి మనం గెలుస్తాం. ఆడే విధానం బట్టి స్పీడ్గా ఆడేమనుకోండి, క్యాల్కులేటెడ్గా ఆడితే గెలుస్తాం. సుడోకు ఉంది, కొంచెం కూడికలు టకటక బ్రెయిన్లో కూడికలు బాగా వచ్చిన వాళ్ళు ఎడిషన్స్ టకటక చేస్తారు. లేదు సుడోకు పజిల్ బాగా చేసేటోళ్ళకి ఏ నెంబర్ ఎక్కడ పెట్టాలో మైండ్లోనే ఉంటుంది, సింపుల్. సో ఇక్కడ ఏ టాస్క్ వచ్చినా కూడా ఎవరైనా గెలవచ్చు. అయితే శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చి మీకు క్యాష్ ప్రైజులు బ్యాడ్జీలు అనేది తెచ్చింది. నా చేతిలో ఉంది, ఎవరు గెలుస్తారు యూ గెస్ అంది. క్యాష్ మనీలోంచి మేబీ అది తగ్గిస్తారా, లేదంటే అది ఎక్కువ పెట్టిన వాళ్ళని అడ్వాంటేజ్ ఇచ్చి లాస్ట్ గేమ్ ఆడిస్తారా, అంటే ఫస్ట్ గేమ్ అడ్వాంటేజ్ ఇచ్చి నెక్స్ట్ గేమ్ ఆడిస్తున్నారు కదా, అలాగే ఏమైనా ఆడిస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎలా గెలిచాడు ముక్కు అవినాష్ అనేది ఇంపార్టెంట్. సో మొత్తానికి అయితే గెలిచాడు. సార్ ఇప్పుడు ఏంటి మరి గెలిచాడు, నామినేషన్ సేవ్ అవుతాడు. నామినేషన్ సేవ్ అవడం చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. నామినేషన్ సేవ్ అయ్యే ప్రసక్తే లేదు. ఏదైనా ఉంటే మీకు ఆ ఫినాలే టికెట్ ఉంటుంది, అది తీసుకుని బెడ్రూమ్ దగ్గర పెట్టుకుంటారు. సేవ్ అయితే మాత్రం ఒక బోర్డు వస్తుంది, ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఒక బోర్డుని గార్డెన్ ఏరియాలో రివీల్ చేస్తారు. అది కానీ పెడితే ఖచ్చితంగా అవినాష్ సేఫ్ అనే. అప్పుడు బాటంలో ఉండేది మేబీ టేస్టీ తేజ, ఇంకెవరైనా. సో నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం థర్డ్ డే ఓటింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో నిఖిల్కి 2% పెరిగింది. 22లో ఉండే 2 రోజులు 22.5 అనుకోండి, 23కి చేరువవుతున్నాడు అనుకున్న సందర్భాల్లో 1% పైన పెరిగింది. బికాజ్ మరి అంతకు ముందు గేమ్ ఆడలేకపోవడం వల్ల సింపతి ఉందా అంటే ఎవరు కూడా సెలెక్ట్ చేయలేదు కదా. నిన్నంటే గేమ్ ఆడాడు, ఈ రోజు ఓటింగ్ పడుతుంది. బట్ బుధవారం రోజు టెలికాస్ట్ అయింది కానీ లైవ్లో వచ్చింది కానీ తను సెలెక్ట్ చేయకపోవడం అనేది ఎక్కడో తనకు కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి పైకి వెళ్ళిందా, గౌతమ్ ఓడిపోయింది కిందకి దిగిందా, లేదా గౌతమ్ లాజిక్ పాయింట్ వర్కౌట్ అవ్వక కిందకి దింపారా, ఇదంతా కూడా సినారియో ఉంటుంది. లేదు నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కువ మంది అదేంటి మనకి గౌతమ్ పోటీ వస్తున్నాడని వేసారా, ఏదో ఒకటి జరగచ్చు. సో 24% ఉంది. అలాగే 20%లోనే గౌతమ్ ఉన్నాడు, అటు ఇటు ఏమీ పెంచుకోలేదు, కొంచెం 20.5 అట్లా మేబీ డిస్మల్స్లో పెరిగి ఉంటుంది. డిస్మల్స్ కూడా తీసి రేపు క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తాం మీకు. నెక్స్ట్ ప్రేరణ 16%, సేమ్ సెకండ్ డే లాగానే థర్డ్ డే కూడా సెటిల్ అయింది. అయితే విష్ణుప్రియకి 1% డ్రాప్ అయింది. సో మేబీ ఆ 1% ఏమైనా నిఖిల్కి వచ్చిందేమో, కానీ విష్ణుప్రియకి డ్రాప్ అయింది, ఎందుకు 12%లో ఉంది. అలాగే నబీల్ కూడా 12%, అంటే విష్ణుప్రియ నబీల్ ఈక్వల్గా ఉన్నారు, నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. 4th and 5th పొజిషన్, ఇది చాలా డేంజర్ పొజిషన్స్. ఇప్పుడు అవినాష్కి టికెట్ ఫినాలే టాస్క్ వచ్చి మేబీ బిగ్ బాస్ ప్రమోట్ చేసి తీసుకుని వెళ్దాం అనుకుంటే బాటంలో అవినాష్ని పెట్టరు. ఈక్వల్ పర్సంటేజ్లు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అంటే అన్అఫిషియల్లో ఆల్మోస్ట్ ఉన్నాయి.
అఫీషియల్ అయితే దగ్గరే ఉంటారు, గ్యారంటీగా ఉంటారు దగ్గర. ఎవరెవరు? ప్రేరణ, నబీలు, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ, ఈ 5గురు దగ్గరే ఉంటారు, డౌటే లేదు. అందులో గౌతమ్, నిఖిల్ కొంచెం ఫార్ అవే ఉండొచ్చు, కానీ తర్వాత టేస్టీ తేజ కూడా దగ్గరే ఉంటారు. అంటే 1 2 3 4 5 6గురు దగ్గర ఉంటారు. సో 6గురులో ఎవరినైనా కాల్ తీసుకునే ఛాన్స్ ఉంది ఈసారి. ఇక్కడే నబీల్, విష్ణుప్రియ ఇద్దరు అయితే సేమ్ 4th and 5th పొజిషన్ అనుకోండి. సో నెక్స్ట్ అవినాష్ ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అఫీషియల్కి దగ్గర చేయాలి అనుకుంటే అవినాష్ అంటే 10% వరకు కొద్దిగా వస్తున్నాడు, కానీ పృథ్వీ కూడా 10% రీచ్ అవుతున్నాడు. మీకు ఆల్మోస్ట్ 8% పడిపోయింది తేజ. టేస్టీ తేజ ఓటింగ్ పడిపోయింది, దారుణంగా పడిపోయింది. సో టేస్టీ తేజ బాటంలో ఉన్నాడు ఇప్పుడు. కరెక్ట్గా మనం చెక్ చేసుకుంటే సింగిల్ ఎలిమినేషన్ అనుకుంటే టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వాలి. కానీ అవినాష్ని మేబీ ఫైనలిస్టులను పెడితే పృథ్వీ అండ్ తేజ ఇద్దరు డేంజర్ జోన్కి ఉంటారు. లేదా నబీల్, తేజ ఇలా కూడా పెడతారు. అంటే అఫీషియల్ ఓటింగ్కి దగ్గర పెడితే చెప్తున్నా. అప్పుడు నబీల్ మేబీ అనుకుని ఉండొచ్చు, అరే మనం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంచుకున్నా బాగుండేదని. సపోజ్ బాటంలో నబీల్ ఉన్నాడు అనుకోండి, నబీల్ని ఎలిమినేట్ చేసేస్తారు. లేదు అక్కడ అఫీషియల్ పోలింగ్లో టేస్టీ తేజనే మనకి అన్అఫీషియల్ ఎలా ఉన్నాడో అలాగే టేస్టీ తేజ ఉంటే టేస్టీ తేజని ఎలిమినేట్ చేసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ చెప్పలేం. పృథ్వీ తేజతో ఏ కాంబినేషన్ అయినా వెళ్ళిపోతుంది. తేజ అవినాష్, తేజ విష్ణుప్రియ, తేజ పృథ్వీ, తేజ నబీల్, తేజ అవినాష్, ఇలా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ సినారియోస్ ఎలా ఉంటాయంటే లాస్ట్ టైం కూడా నేను మీకు ఇదే చెప్పా. తేజ బాటంలో ఉన్నప్పుడు తేజ కాంబినేషన్లను తీశారు. అప్పుడు ఎవరు వచ్చారు? అవినాష్ వచ్చాడు. అవినాష్ రెడ్ ఇచ్చారు, అవినాష్ని పంపిస్తారు. అప్పుడు అవినాష్ ఎక్కడ ఉండే? మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్లో బాటం నుంచి 3rd ఉండే, కింద నుంచి 3rd పొజిషన్లో ఉన్నాడు. ఎట్లా ఎలిమినేట్ అయిపోతాడు? కింద నుంచి 3rd పొజిషన్లో ఉన్నాళ్ళు. సో అలాగే అప్పుడు ఎవరు ఉన్నారు లిస్ట్లో? పృథ్వీ ఉన్నాడు. మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్ యాసి చెప్పాను. పృథ్వీకి బాటంలో పైన ఉన్న వాళ్ళకి 2% తేడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కూడా చూడండి 2% తేడా ఉంది. ఎవరికి? ఇప్పుడు 10% అవినాష్, 10% పృథ్వీ ఉంటే 12% విష్ణుప్రియ, 12% నబీల్. అంటే అది ఎలా నమ్ముతాం మనం? సో కాబట్టి వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. డేంజర్ జోన్లో విష్ణుప్రియ, నబీలు, అవినాష్, పృథ్వీ, తేజ 5గురు ఉన్నారు. 5గురులో మేబీ అవినాష్ని ఫైనలిస్ట్కి పంపితే 4గురు ఉంటారు. 4గురులో నేను కలెక్ట్ చేసిన ప్రకారంలో తేజ ఉన్నాడు. చాలా క్లారిటీగా చెప్తున్నా మీకు, తేజ ఉన్నాడు. సో తేజ కాంబినేషన్లో ఎవరినైనా వేయచ్చు డబుల్ ఎలిమినేషన్ అయితే. తేజ నబీల్, తేజ విష్ణుప్రియ, తేజ పృథ్వీ చెప్పలేం. బాటమ్ ఇద్దరు మాత్రం మనకి ఖచ్చితంగా కనబడుతుంది, తేజ పృథ్వీ బాటంలో ఉన్నారు. కొంచెం అటు ఇటుగా అవినాష్ .0 ఇంకా వేయలేదు. వేస్తే మేబీ ఏమైనా పృథ్వీ పైకి వస్తాడేమో, అది రేపు చూద్దాం. సో అప్పుడు తేజ అవినాష్ ఇద్దరు బాటంలో ఉంటారు. మళ్ళా వెళ్తారు సినారియోలో, మళ్ళా దద్ద అంటుంది అవినాష్కి. బట్ ఈసారి తేజ ఎలిమినేట్ అవుతాడు. సో ఇలా కూడా చేయొచ్చు. అరే మొన్న కూడా మనమే వచ్చావురా బాబు అనుకుంటారు. సో ఈసారి ఎలిమినేషన్ అనేది చాలా అంటే చాలా ఉత్కంఠ, ఎగ్జైట్మెంట్. బాటమ్ 2లో ఎవరిని పెడతారు? సో క్యాల్కులేషన్ ప్రకారం బాటమ్ 2ని పెడతారా, లేదంటే వాళ్ళు సేవింగ్ ఆర్డర్ని బట్టి బాటమ్ 2 పెడతారా? ఇది కూడా ఉంటుంది. సో బాటమ్ 2లో పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారనుకోండి, మామూలుగా ఉండదు. అప్పుడు విష్ణుప్రియని అడగచ్చు, పృథ్వీ కోసం వెళ్ళిపోతావా బాటంలో ఉన్నా లేకపోయినా అని చెప్తే మేబీ వెళ్ళిపోయింది. పృథ్వీ కోసం ఏమైనా చేస్తా ఉంది కదా, కప్పు వదులుకుంటుందా? ఇది కూడా టెస్ట్ చేయొచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఎలిమినేషన్ సినారియో రేపు మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.